విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని దేవుని బిడ్డలకు చెప్పిన మాట ఇది. మరి నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుని కుమార్తెవేనా? నువ్వు దేవుని బిడ్డవైతే 7 గంటల దాకా, 8 గంటల దాకా, 9 గంటల దాకా, 10 గంటల దాకా నిద్రపోవు. నీలో సోమర్థనాన్ని తీసేసుకుంటావు. ముందు నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మాటకి లోబడి తత్వం నీలో ఉంటే ఇదిగో ఆ వాక్యానికి నువ్వు లోబడి జీవిస్తావు. ఆ వాక్యానికి నువ్వు లోబడి జీవించట్లేదంటే అర్థం ఏంటండి? దేవునికి వ్యతిరేకంగా జీవించటమే కదా. దేవునికి వ్యతిరేకంగా జీవించి మనం ఏం సాధిస్తామండి? ఏమి సాధించలేము. సాధించలేని సంగతి నీకు తెలుసు. కానీ రేయి మొదటి జామున లేస్తున్నావా? రేయి మొదటి జామున అంటే టైం ఎంతండి? 5 గంటల నుంచి 6 గంటల లోపు లేచిన వెంటనే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అంటే దినంలో మొదటి గడియను దేవునితో ప్రారంభించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆనాడు యేసుక్రీస్తుకి ప్రార్థన అవసరమైందండి. అవసరపడదు. తన తండ్రికి ఇంకా తెల్లవారక మునిపే అరణ్య ప్రదేశంకి యేసుక్రీస్తు ప్రార్థన చేసేవాడు. ఎందుకు చేసేవాడండి? అది ఆయనకే తండ్రికే యేసుక్రీస్తుకే ప్రార్థన అవసరపడదు. ఎందుకు చేశాడు అంటే అది మనకు ఒక మాదిరిని చూపించాడు. మీరు కూడా ఇలా చేయండి తండ్రికి ప్రార్థన నాలాగా అని ఒక మాదిరి చూపించాడు. అలాగే బైబిల్లో కూడా రాయించాడు. దానికి మరీ వ్యతిరేకంగా జీవిస్తే మన చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్లే. మరి ఒకవేళ ఈ రోజు వరకు 7 గంటల దాకా, 8 గంటల దాకా పండుకునే అలవాటు ఉన్నట్లయితే నీలో దేవుని బిడ్డగా అని పిలిపించుకుంటూ కూడా నువ్వు దేవుని సేవకునిగా అని పిలిపించుకుంటూ కూడా నువ్వు 6 గంటల దాకా, 8 గంటల దాకా, 9 గంటల దాకా నిద్రించే అలవాటు ఉంటే ఇక నుంచి అలవాటు మానుకొని దేవుని బిడ్డగా బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈరోజు తీర్మానం తీసుకో. రేయి మొదటి జామున లేస్తాను, ప్రార్థిస్తాను, బైబిల్ చదువుతాను అని ఒక తీర్మానం తీసుకొని దేవుని మాటకు లోబడి జీవించు. దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు కల్లారా నీ జీవితంలో దేవుడు చేసే అద్భుత కార్యాలు కల్లారా చూడు. నువ్వు